వైవా చూశాను, వైవా విత్ గర్ల్స్ కూడా చూశాను. మరి వైవా ఏంటి? హో ఇదా, ఇది వైవా విత్ జెఫాస్. హో వైవా విత్ జెఫాసా? ఓకే సార్. అరే సార్ లోపలికి వెళ్ళారా? సారు ఆయనరా అనుకుంటా. అరే సార్ లోపలికి వెళ్ళారా? అయ్యో మనం పేపర్ చదివిన విషయం చూసి మీరన్న పేపర్ రా, నేను ఏకంగా స్వాతి బుక్. ఇక నా మార్క్స్ ఫట్టు. అది సరేరా, వైవా ఏం చెప్పాలో ఆలోచించండి. ఇప్పుడు ఏముందిరా, ఎవరికి వచ్చిన పర్ఫార్మెన్స్ ఆడ్ చేయండి. సార్కి దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయి మార్క్స్ పడిపోవాలంతే. ఓకేనా? రేయ్ రే సార్ పిలుస్తున్నారా, నువ్వు వెళ్ళరా ప్లీజ్ రా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోల్ నెంబర్ ఎంతరా? రోల్ నెంబర్ 4 సార్. అయ్యప్ప సార్ నేము. ఎరా లోపల క్వశ్చన్ కనపడలేదా? అయ్యో సారీ సార్, స్వాతి బుక్లో సమంత సంతకెళ్ళిన మ్యాటర్ ఉంటే చదువుతున్నాను సార్. ఎరా సంత మ్యాటరేనా వైవా ఏమైనా చదివావా? నిన్ననే మస్తు చదివినా సార్. అరే అంత మస్తుగా ఏం చదివావు? కొంచెం చెప్పరా చూద్దాం. సార్ మార్కులు వేస్తారా సార్? మరి లేదురా, నువ్వు వేసుకో. దా తీసుకోరా, దా నువ్వు వేసుకో. వద్దు సార్, సారీ సార్. అరే ఓవర్ యాక్షన్ చేసావనుకో 0 వేసేయగలను రోయ్. ఏం చదువు చెప్పరా, చెప్పు. ఏం చెప్పాలి? చెప్పాలా? చెప్పాలా? ఎరా ఈరోజు చెప్తావరా నువ్వు? చెప్తా సార్. చెప్తా సార్, చెప్తా. I am Mukesh. I chewed gutta for only 1 year. Now I am getting operated by oral cancer. Maybe I won't to able to speak again. That's it, son. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. ఇప్పుడు నాకు క్యాన్సర్. ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇక మీతో మాట్లాడలేకపోవచ్చు. చెప్పింది నువ్వు? సార్ మైండ్ బ్లోయింగ్ సార్. కరెక్ట్ సార్, అదే సార్, అదే. ధూమపానం, గుట్కా ఆరోగ్యానికి హానికరం, ఇది కూడా చెప్పకపోయావా? వెళ్ళలే సార్ మార్క్స్ సార్. ఎందుకు వెళ్ళరా మార్క్స్ నీకు? సమంత సంతకెళ్ళినందుక? ముఖేష్కి ఆపరేషన్ అయినందుక? వెళ్ళలే. ఓకే సార్. నెక్స్ట్. ఏమ్రా వైవాలో పర్ఫార్మెన్స్ తీసినావా? అరే నా పర్ఫార్మెన్స్ రచ్చ, ఇక మీదే దున్నుకోండి వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోల్ నెంబర్ ఎంత? 2 సార్. సిద్ధు సార్. ఓకే, వాట్ ఈస్ ద? సార్ సార్ సార్, నాకు ఇంగ్లీష్ మస్తుగా వస్తుంది సార్, తెలుగులో అడగండి సార్. హోనా టెఫ్లాన్ అంటే ఏంటి? అరే తుమ్మొచ్చుతున్నావా? నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నావురా? లేదు సార్, తుమ్మితే తల కదులుతుంది కదా సార్, తల కదిలితే బ్రెయిన్ కూడా కదులుతుంది కదా సార్, బ్రెయిన్ కదిలితే ఆన్సర్ దడేళ్ళమని వస్తాయి సార్, అందుకనే సార్. చాలా మంది నీళ్ళు. టెఫ్లాన్ అంటే ఏంటి?
టెఫ్లాన్ అంటే టేకి చెట్లను అమ్మడానికి వేసే ప్లాన్ని టెఫ్లాన్ అంటారు సార్. కరెక్టే చెప్పాను కదా సార్? ఓ ఏంద్రయ్యా మీది టేకి చెట్ల వ్యాపారమా? అవును సార్, మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. సార్ మార్క్స్. ఎందుకురా టెఫ్లాన్ గురించి అడిగితే టేకి చెట్ల వ్యాపారం గురించి చెప్పినందుక? వెళ్ళే నెక్స్ట్. శుభోదయం గురువు గారు. అబ్బో తెలుగు వెర్షనా? వైవానా? టెఫ్లాన్ అంటే ఏంటో చెప్పరా. టెఫ్లాన్ అంటే ఏంటి? ఒక్క నిమిషం గురువు గారు. ఓం శుక్లాం వరదరం విష్ణు. ఏందిరయ్యా ఏం చేస్తున్నావు? వినాయకుని పూజ గురువు గారు. పూజ చేస్తే విఘ్నాలు తొలగి వైభవ బాగా వస్తుందని నాన్నగారు చెప్పారు. రే చింతకాలరావు సినిమాని సీడీకి అరిగిపోయే వరకు నేను కూడా చూసిన. ఆపు. అలాగే గురువు గారు. ఇంతకీ వైవాల ప్రశ్నలు మీరు అడుగుతారా గురుగారు? లేదమ్మా, నువ్వు అడిగితే నేను చెప్తాను. నువ్వు అడిగితే నేను చెప్తాను. అడగమంటారా గురువు గారు? చెంపలు పట్టిమని పగిలిపోతారు రే. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే గురువు గారు. టెఫ్లాన్ అంటే ఏంటో చెప్పరా. టెట్రాఫ్లోరో ఇథిలిన్ యొక్క అణుపుంజిని టెఫ్లాన్ అంటారు గురువుగారు. కరెక్ట్ చెప్పానా గురువుగారు? కూర్చోపో. సార్ మార్క్స్. ఎరా కరెక్ట్గా చెప్పినందుకు ఓవర్ యాక్షనా? పో. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా మెడలో ఊపుతున్నావు ఏంట్రా? అది నా మేనరిజం సార్. అరే నువ్వు చెప్పొద్దురా, తలకాయ సరిగా పెట్టరా. మెరా ఎటు చూస్తున్నావురా నువ్వు? అది నాకు కొంచెం మెల్ల సార్. మాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయరా. టెఫ్లాన్ అంటే ఏంట్రా? టెట్రాఫ్లోరో యొక్క ఇథిలిన్ అణుపుంజిని యొక్క అణుపుంజిని టెఫ్లాన్ అంటారు. గుడ్ కూర్చోబా. వినాయకుని పూజ గురువుగారు. పూజ చేస్తా. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరి గుమ్మడి వండు వీడి పేరేమి, దాగుడు మూతల దండాకోరు వీడి కల్లేవి. సార్ ఎరా దువ్వెన ఇవ్వమంటావా? వద్దు సార్, ఇలా గోక్కుంటే చదివినన్ని బాగా గుర్తేస్తాయని ఇలా గోక్కున్నా సార్. అదిగా గోక్కరే పుండ్లు పడిపోతాయి. టెఫ్లాన్ అంటే ఏంటో చెప్పరా. టెఫ్లాన్ అంటే ఏంటి? ఏం రోయ్ గోకరంలో ఫ్లోర్ తగ్గినట్టుంది రోయ్. ఇందాకంటే చదివిని గుర్తు తెచ్చుకోవడానికి గోక్కున్నాను సార్. ఇప్పుడు మీ నుంచి తప్పించుకోవాలి కదా సార్. సార్ మార్కులు సార్. ఏం చెప్పావని ఇవ్వాలరా మార్కులు నీకు? గోక్కున్నందుకా? సార్ ప్లీజ్. రే బయట ఉన్న లోపలికి రమ్మని చెప్పరా. సరే సార్. అయిపోయింది. లోపలికి రండి చెప్తాను. అరే సార్ అందరిని లోపలికి రమ్మంటున్నారా? సార్ రమ్మంటున్నాడా? ఎందుకురా? సరే పద వెళ్దాం. ఎరా మీ ఐదుగురిలో ఒక లేడు ఏమయ్యారా? సార్ వాడు టాయిలెట్కి వెళ్ళాడు సార్. యాశాలు ఇస్తున్నారా? యాశాలు మీరు ఒక్కొక్కరు కూడా మీరు చెప్పే కోతుల్లా బెంచీల మీద కూర్చోండి రా. మీకు వైవాలో మార్కులు కావాలా వద్దా? కావాలి సార్. అయితే వెళ్ళి కూర్చోండి. గురువుగారు మరి నేను? నీకు మార్కు మీద చాలా ఆశలు ఉన్నాయిరా. నువ్వు వెళ్ళి గోడ కుర్చీ వేయిపోరా పో. అలాగే గురువుగారు. వైవా చెప్పమంటే ఒక్కొక్కరు వేషాలు వేస్తున్నారా నా దగ్గర. ఒక్కొక్కరికి ప్యాంట్లు పగిలిపోతారు రే. ఒకటి ఈనాడు, ఒకటి ఆంధ్రజ్యోతి, స్వాతి, నమస్తే తెలంగాణ పేపర్ చదువుతారా మీరు? సంకనాకి పోతారు రే. గురువుగారు నా వల్ల కావట్లే గురువుగారు. రే
నాటకాలు ఆడేవనుకో కింద మంట పెట్టేయగలరే. ఎరా మళ్ళీ మొదలు పెట్టావరా నీ ఓవర్ యాక్షన్? నువ్వు మారవేంటి ఇంకా? ఇలా చేసే ఇప్పటికి 4 సార్లు వైవాకి వచ్చావు. ఎరా నీకు ఇంకా తెలియట్లేదా సార్ ఎవరనేది? నిన్నేం అడిగారు సార్? ఎన్నో టెఫ్లానే సార్. ఎన్నో ఎన్నో టెఫ్లానే సార్. ఎరా 4 సంవత్సరాల నుంచి ఒకటే క్వశ్చనా? ఆ క్వశ్చన్ మాత్రమే ఇంకా నువ్వు ఆ ఒక్క టెంపుల్తోనే మాకు చుక్కలు చూపిస్తున్నావు కదరా. వాడు మనకన్నా 4 సంవత్సరాల ముందు నుంచే వస్తున్నాడు రా. ఈసారికి లైట్ తీసుకుందాం, నెక్స్ట్ సారి చూసుకుందాం.